హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చెర్ల. గత 10 ఏళ్లలో మీ కుటుంబ ఆదాయం ఎంత పెరుగుండొచ్చు? 190 మంది సమాధానం ఒకేలా ఉంటుంది. పెరుగుదల నామమాత్రంగానో లేక నెమ్మదిగానో ఉండే ఛాన్స్ ఉంది. కానీ దేశంలో ఒక 300 కుటుంబాలున్నాయి. వాళ్ళ ఆదాయం మాత్రం, వాళ్ళ సంపద మాత్రం రాకెట్ స్పీడ్లో పైకి దూసుకుపోతోంది. హురున్ 2026 జాబితా ప్రకారం దేశంలోని 300 అత్యంత విలువైన కుటుంబాల వ్యాపారాల మొత్తం విలువ 138 లక్షల కోట్లు. అవును, 138 లక్షల కోట్లు. మరి ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయో మరి. ఈ 300 కుటుంబాల వ్యాపార విలువను ఒక దేశ ఆర్థిక వ్యవస్థగా తీసుకుంటే ప్రపంచంలో 18వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందట. అంతేకాదు, ఇది నెదర్లాండ్స్ కంటే, సౌదీ అరేబియా కంటే, స్విట్జర్లాండ్ లేదా పోలాండ్ ఈ దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే కూడా ఈ 300 కుటుంబాల విలువే చాలా ఎక్కువ. అంబానీ కుటుంబ ఆస్తి 25.83 లక్షల కోట్లు. అదానీ సంగతి, అదానీ కుటుంబ ఆస్తి 19.6 లక్షల కోట్లు. ఇక సునీల్ భారతి మిట్టల్ కుటుంబం, వీళ్ళ ఆస్తి 12.1 లక్ష కోట్లు. బిర్లా కుటుంబం 8.14 లక్షల కోట్లు. జిందాల్ 8.02 లక్షల కోట్ల రూపాయలు. ఇక బజాజ్ 7.7 లక్షల కోట్ల రూపాయలు. మహీంద్రా విషయానికి వస్తే 5.15 లక్షల కోట్ల రూపాయలు. అన్ని లక్షల కోట్లే. మరీ ముఖ్యంగా టాప్ 10 కుటుంబాల దగ్గరే మొత్తం 300 కుటుంబాల విలువలో 51% ఉంది. అంటే ఈ 300 అంటే ఈ టాప్ 300 కుటుంబాల సంపదలో సగానికి పైగా కేవలం 10 మంది దగ్గరే ఉంది. అంటే 10 కుటుంబాల దగ్గరే ఉందట. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని, భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని మోడీ ప్రభుత్వం పదే చెప్తుంది. మోడీ అనేక మీటింగ్లలో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆ సంపద కొద్ది మంది చేతుల్లోనే చేరుతోంది, కొద్ది మంది దగ్గరే పోగవుతోంది. 2026 బార్క్లెస్ ప్రైవేట్ క్లయింట్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ లిస్ట్ ప్రకారం దేశంలోని 300 కుటుంబాల వ్యాపారాల విలువ గత 2 ఏళ్లలో 30 లక్షల కోట్లు పెరిగింది. అంటే రోజుకి సగటున 4076 కోట్ల మేర పెరుగుతూ వచ్చింది. ఒక రోజుకి 4000 కోట్లు. జిందాల్ కుటుంబ వ్యాపార విలువ 3.3 లక్షల కోట్లు పెరిగింది ఈ 2 ఏళ్లలో. అహూజా కుటుంబ సంపద 352% పెరిగింది. శశికాంత్ గార్వేర్ కుటుంబ సంపద 300% పెరిగింది. అంటే కొందరి సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం వీళ్ళు ఎట్లా ఉన్నారో, ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఒక్కసారి చూద్దాం. అంబానీ ఆస్తి 12 ఏళ్ల క్రితం $18.6 బిలియన్, అంటే 2014లో. ప్రపంచ కుబేరుల్లో ఇతనిది 40వ స్థానం. మరి ఇప్పుడు ప్రపంచంలోనే 17వ స్థానానికి వచ్చాడు. ఆస్తి $90 బిలియన్ పైనే చేరింది. మరి అదానీ సంగతి ఏంటి? అదానీ 2014లో కేవలం $4 బిలియన్ దగ్గరే ఉన్నాడు అదానీ. మరి 2026 నాటికి అంబానీని రీచ్ అయ్యాడు, అంబానీని దాటేశాడు. మరి ఇంత సంపాదన, ఇంత ఆదాయం ఎట్లా పెరిగింది, ఎట్లా సాధ్యమైంది? డబ్బులేమి ఆకాశం నుండి ఊడిపట్టలేదు కదా. దేశంలో సంపద సృష్టికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లోనే ఈ ప్రాసెస్ ఉంది, ఈ సమస్య ఉంది, ఈ రిజల్ట్ ఉంది. భారత్లో వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి, సంపద తయారవుతోంది. కానీ ఆ సంపద అతి కొద్ది మంది చేతుల్లోకే వెళ్తోంది. ప్రభుత్వం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోందని ఎన్ని మాటలు చెప్పినా కొందరి దగ్గర పోగుపడ్డ సంపదను దేశం మొత్తానికి కలిపి చెప్పడమే అవుతోంది. అందుకే దేశ ఆర్థిక వృద్ధిని కేవలం కొద్ది మంది బిలియనీర్ల సంపదతోనే కొలవటం చాలా తప్పవుతుంది. ఎందుకంటే కేంద్రం దగ్గరుండి చాలా పద్ధతిగా వీళ్ళ ఆస్తుల్ని, ఆదాయాన్ని పెంచడానికి పాటుపడింది. గత 12 ఏళ్లలో ఆయిల్ నిల్వలు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, అడవులు, గనులు, హైవేలు, ఒకటా రెండా, ఇట్లా ఎన్నిటినో వీళ్ళకి అప్పగించేసిన ప్రభుత్వం వాళ్ళు సంపద పెంచుకుంటుంటే మురిపెంగా చూసింది, చోద్యం చూసింది. వీటినే కాదు, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా అప్పగించింది, లాభాల్లో ఉన్న సంస్థల్ని కూడా అప్పగించింది. ఒకప్పుడు పోర్టులు, విద్యుత్ రంగంలో కనిపించిన అదానీ గ్రూప్ ఇప్పుడు దేశంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడు. ఎన్నో కీలక రంగాల్లో అదానీ గ్రూప్ కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్లు, పోర్టులు, విద్యుత్ ట్రాన్స్మిషన్, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, స్మార్ట్ మీటర్లు. ఎక్కడ అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అనేక మౌలిక రంగాల్లో అదానీ గ్రూప్ తన ఉనికిని పెంచుకుంది, అక్కడే స్థిరపడుతోంది.
అహ్మదాబాద్, లక్నో, ముంబైతో పాటు 7 కీలక ప్రభుత్వ విమానాశ్రయాల నిర్వహణ అదానీ గ్రూప్ చేతికొచ్చింది. కొన్నిటిని లాక్కున్నారని కూడా చెప్తారు. దేశంలో పోర్టులు కూడా అనేకం అదానీ చేతిలోనే ఉన్నాయి. విద్యుత్ రంగం, థర్మల్ పవర్, సోలార్ పవర్ ఇవన్నీ అదానీ గ్రూప్ చేతుల్లోకి వచ్చాయి. ఈ ఏరియాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు కూడా అదానికే ఇచ్చేసింది ప్రభుత్వం. ఇవి కాకుండా రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, భారత్మాల ప్రాజెక్టు కింద వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులు, ఇంకా కొత్త రైలు మార్గాలు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, బొగ్గు గనుల వరకు అడుగడుగునా అనేక ప్రాజెక్టులను ప్రైవేట్ వ్యక్తులకు, అంటే ఇందాక మనం చెప్పుకున్న 300 అంటే టాప్ 300 కుటుంబాలకు అప్పగించింది కేంద్రం. నిజానికి ఈ వనరులన్నీ ఈ దేశ ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. కానీ వాటిని ఏకపక్షంగా వాడుకొని దాని ద్వారా తయారైన సంపద తమదే అంటున్నారు వీళ్ళు. ఇటు ప్రభుత్వం ట్యాక్స్ ఎగ్జెంప్షన్లు ఇస్తుంది, వాళ్ళ అప్పులు మాఫ్ చేస్తుంది, ఎన్పిఎల్గా డిక్లేర్ చేస్తుంది, వాళ్ళకు అనుకూలంగా లేబర్ చట్టాలు సవరిస్తుంది. అంటే చాలా జాగ్రత్తగా ఈ కొద్ది మంది సంపద పెంచటానికి ప్రభుత్వం కూడా శ్రమిస్తుందన్నమాట. ఈ 12 ఏళ్లలో వీళ్ళంతా బలపడ్డారు. సరే, ఈ 300 మందిని మినహాయిస్తే, ఈ 300 మందిని పక్కన పెడితే మిగిలిన 140 కోట్ల మంది భారతీయుల స్థానం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చదువులో, విద్య, వైద్యం లాంటి అంశాల్లో వీళ్ళంతా మెరుగయ్యారా? ఈ 12 ఏళ్ల కాలంలో, అంటే 2014 నుంచి 26 వరకు ఈ కుటుంబాల ఆదాయం ఎంత పెరిగింది? వాటి సంపద ఎంత పెరిగింది? యువతకు స్థిరమైన ఉద్యోగాలు ఎన్నొచ్చాయి? చిన్న మధ్య తరహా వ్యాపారాలు ఎంత బలపడి ఉంటాయి? ధరల పెరుగుదలతో ప్రజల కొనుగోలు శక్తి ఎంత దెబ్బతిన్నది? గ్రామీణ కుటుంబాల ఆదాయ పరిస్థితి ఏంటి? బీపీఎల్ కింద ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే ఇక్కడ కీలకం. ఇవే దేశ ప్రజల ఆర్థిక పరిస్థితిని, ప్రజల సంపదను చెప్తుంది. నిజానికి ప్రజల పర్చేసింగ్ పవర్ పెరగాలి అంటే, ప్రజలు ఆర్థికంగా ఎదగాలి అంటే, ఉద్యోగాల కల్పన జరగాలి అంటే, ఉపాధినివ్వాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ధరల స్థిరీకరణ జరగాలి. ఇవన్నీ జరిగితేనే దేశం సంక్షోభం నుండి బయటపడుతుంది. కానీ ప్రజల కొనుగోలు శక్తి పెరిగే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. జనానికి పనికొచ్చే పనులు చేయటం మీద ఆసక్తి ఉండదు. ఇది చేయకుండా కుబేరుల ఆస్తి మరింత పెంచడానికి చాలా ఆరాటపడుతుంది. ప్రధాని ఏకంగా విదేశాలకు వెళ్ళి మరి ఒప్పందాలకు దారులు వేసి వస్తాడు. అక్కడి కోర్టుల్లో కేసులుంటే ఒత్తిడి తెచ్చి మరీ ఎత్తేయిస్తాడు. ఈ పరిస్థితుల్లో సామాన్యుడు బతకటానికే చాలా కష్టపడుతున్న పరిస్థితి ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇది వికసిత్ భారత్ ఎలా అవుతుంది? అసలు వికసిత్ భారత్ మన దేశంలో ఎలా సాధ్యమవుతుంది?